సో ఈ సీజన్ 8లో మీరు రియల్గా ఉన్నారా లేకపోతే నటించారా ఎక్కడైనా? ఆ జనాలు మీకు తెలియాలా, సీజన్ 7 లో నన్ను అంటే చూసారు, జనాల్లో నుండి సీజన్ వచ్చిన అందుకే అడుగుతున్నా. ఎందుకంటే కొంతమంది ఏంటంటే సింపతి వల్ల, అంటే సింపతి కోసం ట్రై చేసినాడు, సింపతి కోసం అవుతున్నాడు. ఒక దగ్గర మీకు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి సింపతి డైలాగ్ వాడుతున్నారంటే మీరు వాళ్ళకి సమాధానం కూడా కరెక్ట్ ఇచ్చారు ఒక దగ్గర. సో ఇది ఇలా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఇంకా సింపతి లైవ్ లో వాళ్ళ ముందే జరిగినప్పుడు ఒక మనిషికి ఏదైనా జరిగి ఆ మూమెంట్ లో ఫీల్ వచ్చింది, ఏంట్రా ఇలా జరిగిందని పక్కన చేసి నాట్ ఏ సింపతి, అదే జెన్యూన్ ఫీలింగ్. అదే అందుకే లైవ్ లో చూపించాలి, తనకు అర్థమైంది ఓ అది కాదు అని ఆవిడ అక్కడే చెప్పింది, అంతే అయిపోయింది. అండ్ అవినాష్ అంటే టికెట్ ఫినాలే గెలుచుకుని అయితే చాలా కష్టపడి గెలుచుకున్నారు. అండ్ నిజంగా ప్రౌడ్ అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎలా అన్నారంటే మీ లోపల ఉన్నారేమో మాకు తెలిసింది, వీడేం గెలుస్తాడు, వీళ్ళు ఎందుకు గెలుస్తారు, అసలు వీళ్ళు గెలకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఆ సమాధానం ఇచ్చారు. ఆ రోజు మీరు రోహిణి ఆ హ్యాపీనెస్ నాకు తెలిసి మీరు విన్ అయినా అంత రాదేమో. నిజం, రోహిణి గారు గెలిచినప్పుడు నాకు అలంటే నీళ్ళు వచ్చినాయి. అవినాష్ అన్న గెలిచినప్పుడు ఫస్ట్ నేనే హగ్గిచ్చి అన్నా సూపర్ అన్న, తోపన్న, ఊపన్న అని అది అయిన రియల్ ఎమోషన్స్. టికెట్ ఫైనల్ నాగార్జున గారు ఇచ్చే ఆ లైట్స్ అన్ని వచ్చినప్పుడు వెనక మీరు మామూలుగా ఎంత అట్లా చూడలేదు బ్రో, అన్ని వీడియోస్ చూడలేదు. అంటే ఏంటన్నా ఇప్పుడు రోహిణి గారితో మీరు ఇంతకు ముందు తెలియదు, బట్ ప్రొఫెషనల్ బాండింగ్ అంతే. ఇక్కడ ఈవెంట్ హాయ్ మేడం, ఇప్పుడు కూడా మేడం రోహిణి గారు ఇదే కంటిన్యూ అయ్యింది. ఆ మర్యాదే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఆ మర్యాదతోనే ఆ స్నేహం అనేది కుదిరింది. అవినాష్ అన్నే అది ఆయన నాకు జబర్దస్త్ లో నా టీం లీడర్ అంటే నేను చేసేప్పుడు ఆయన టీం లీడర్ స్థాయి అయింది, ఆ బాండింగే ఉంది. కానీ దీని ద్వారా ఏంటంటే టీం లీడర్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అంతే, ఏం లేవు మా ఇద్దరికి. కానీ ఇక్కడ క్రియేట్ అయింది ఆ బాండింగ్స్ అనేది. నిజంగా అంటే కొంతమంది గ్రూపిజం అన్నారు, అటువైపు గ్రూపిజం అన్నారు తప్ప మీ ముగ్గురికి ఎప్పుడు గ్రూప్ అని ఒక యాడ్ కూడా పెట్టలే. ఎందుకంటే ప్యూర్లీ మీది ఆనెస్ట్గా నడుస్తుంది అనమాట. సో ఇది పక్కన పెడితే కొంతమంది నామినేట్ చేసేటప్పుడు మీరు ఉండడం హౌస్లో నాకు ఇష్టం లేదు, మిమ్మల్నే కాదు మీ ముగ్గురులో ఎవరు నామినేషన్ చేసినప్పుడునే మీరు విన్ అవ్వడం కానీ మీరు ఫైనల్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం లేదని నామినేషన్ ఒకరు చేశారు. సో అలాంటి నామినేషన్ తీసుకునేటప్పుడు యాజ్ అ పర్సన్ మీకు ఎలా ఫైనల్కి వెళ్ళడం ఎప్పుడు అంటే పృథ్వీ ఒక మాట్లాడినారు, మీరు ఫైనల్ వరకు ఉండడం నాకు ఇష్టం లేదు, ఏ గేమ్లో ఆడకుండా. అవినాష్ అన్ననే అదే అన్న అది అనేటప్పుడు బయట మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయింది. అంటే ఒక వ్యక్తిని మనం అలా కించపరుస్తూ నువ్వు ఆడడానికి పనికిరావు అని అనడం కరెక్ట్ కాదు కదా. సో మీకు ఎలా అనిపించింది? అదే నేను అంటున్నా, ఆడియన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే బేసిక్గా అక్కడ ఆ యొక్క ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడటం వల్ల ఉన్నారు. అది ఆయన ఏమి అడిగి ఇప్పిలేదు, దాని వల్ల కాదు, బిగ్ బాస్ లో ఉన్న ప్రక్రియ ద్వారా వచ్చింది. లక్ ఫ్యాక్టర్ ఒప్పుకుంటాం. దాని తర్వాత ఆయన కష్టపడి అదే వీక్ ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయిన వీక్ హీఈస్ ద మెగా చీఫ్, ఆడి గెలిచాడు, అది ఇచ్చింది కాదు. ఆ నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ షీల్డ్ ఏంటిది టికెట్ టు ఫినాలే ఆడి గెలిచాడు, ఎవరు ఇచ్చింది కాదు. కష్టపడి ఈ రెండు ఆడి గెలుచుకున్నాడు ఆయన అన్న తర్వాతే నిరూపించడం అయిపోయింది. ఇంకేముంది అక్కడ? 2 సార్లు మెగా చీఫ్ అండ్ ఫైనలిస్ట్, సూపర్. అంటే తేజ అన్నకి కొంచెం లక్ ఫేవర్ చేయలేదు అనుకోవచ్చా కొన్ని సందర్భాల్లో? లక్ని ఎక్కువగా నమ్మలేము కానీ లక్ ఉన్నా కూడా బాగుండాలి, లక్ కొంచెమైనా ఉండాలి అనేది నా అభిప్రాయం. సీరియస్లీ లక్ ఫ్యాక్టర్ చేయలేదని అన్ను, రెండో ఆపర్చునిటీ రావడం ఆ బిగ్గెస్ట్ లక్, అంతే లక్ వల్లే వచ్చింది. అండ్ పృథ్వీ చూసుకుంటే విష్ణుప్రియ ఈ బాండింగ్ వల్ల బయట, అంటే మీరు మేమ్స్ చూసారో చూడలేదో నాకు తెలియదు, బట్ బయట మాత్రం చాలా వైరల్ అవుతున్నది. సో మీకు వాళ్ళిద్దరు బాండింగ్ లోపల ఎలా అనిపించింది? మంచిగానే ఉంది వాళ్ళ బాండింగ్, ఇట్స్ పర్సనల్, దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమి లేదు. వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్, దాన్ని ఆట గురించి అడుగు చెప్తా, బాండింగ్ గురించి మాట్లాడలే. సో వాళ్ళిద్దరిలోనే ఎవరు బాగా ఆడతారు? వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళది. ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారంటే పృథ్వీ బాగా ఆడతారంటే మరి పృథ్వీ వేడికి వచ్చాడు చెప్తున్నా. సరే విష్ణుప్రియ గారు ఆడతలేదంటే మరి వాళ్ళ లోపల ఉన్నారు కదా. జనాలు ఎవరిని ఎలా ఏ కోణంలో చూస్తున్నారో అర్థం కాదు. వాళ్ళకు నచ్చితే ఉంచుతారు, లేదంటే లాగేస్తారు. నచ్చారు కాబట్టి అక్కడ ఉన్నారు, లేదంటే లాగేశారు. పూర్తిగా ఇది జనాల ఒపీనియన్ మీద నడుస్తుందంటారా? ఆబ్వియస్లీ ఫిక్స్ గా. సో అంటే ఇప్పుడు చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఆనెస్ట్ గా వీళ్ళిద్దరి మీదే ఫైనల్ అనేది నడుస్తుంది. అవునవునండి, బయట కూడా బస్ గట్టిగా ఉంది. సో ఒకవేళ గౌతమ్ కి వస్తే ఈ కంటెస్టెంట్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్ కి ఇవ్వడం కరెక్ట్ అంటారు. ఇన్క్లూడ్ ఒకవేళ నిఖిల్కి వచ్చిందంటే కొంచెం వేరే రూట్ మాట్లాడతాను అనమాట. మీ పర్సనల్ ఒపీనియన్లో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనుకుంటారు? ఎవరు ఆట పరంగా వాళ్ళు బెస్ట్ బ్రో. ఆ టాప్ దానికి ఇద్దరు అర్హులే, ఓపెన్ గా చెప్తున్నా. నిఖిల్ ఆటల్లో ఉన్నాడు, మావాడు ఆటల్లో ఉన్నాడు,
అండ్ మాటల పరంగా ఉంది. ఇద్దరిలో బ్యాలెన్స్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. నాకు పర్సనల్ గా ఇద్దరిలో ఎవరు వస్తారనేది నాకు ఆతృతగానే ఉంది. గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగానే ఉంటది అనేది నా అభిప్రాయం. మాతో పాటు కలిసి ఉన్నాడు, కలిసి ఆడాడు, కలిసి చేశాడు. వాడి ఆటను నేను చూశాను కాబట్టి వాడు గెలిస్తే నాకు ఒక 1% అతనికన్నా ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటది. గెలవాలని కోరుకుంటాను నేను.